అధికారంలో తీసుకొచ్చే శక్తి ఇటు మోడీగా ఉందని మనం చెప్పొచ్చు. నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు, నెహ్రూ మోదీ ఇద్దరు కూడా చాలా శక్తివంతమైన ప్రధానులు. సో నెహ్రూతో కంపేర్ చేస్తే మోదీ పాలన ఏమంటారు, ఎలా ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి. స్వతంత్ర అనంతరం ఇప్పటివరకు 18 మంది ప్రధానులుగా వచ్చారు. 18 మంది, నెహ్రూ టు మోడీ వరకు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత ముందు మొరార్జీ దేశాయ్, సర్దార్ చరణ్ సింగ్ అని, తర్వాత వాజ్పేయి అని, పివి నరసింహరావు, దేవేగౌడ, గుజరాల్, ఐకే గుజరాల్, ఇలాగ మనం ఎందరో ప్రధానుల్ని, శక్తివంతమైన ప్రధానులు మనం చూస్తాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు సూటిగా స్పష్టంగా చెప్పాలి అంటే నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప అంటే నెహ్రూకి తిరుగు లేదు. ఇప్పుడు రామచంద్ర గుహ చెప్తారన్నమాట, తన ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది గాంధీ రిలేటెడ్గా బుక్స్ రాసిన ఒక చారిత్రకారుడు ఉన్నారు, ఇప్పుడు జీవించి ఉన్న చరిత్రకారుడు. ఆయన మాటల్లో చెప్పాలంటే నెహ్రూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఫార్. అంతే, స్వతంత్రానంతరం నెహ్రూకి ఫస్ట్ ర్యాంక్. భారతదేశ ఆత్మనే రాజ్యాంగంలో చూపించాను నేను. ఇట్ ఇస్ నాట్ ఏ మీర్ బుక్, ఇట్ ఇస్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ లాస్, ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా అంటారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది నిజం. ఎందుకంటే 1500 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకోవడం మొదలుపెట్టింది 1947లో. అంతకుముందు ఎవరు పరిపాలించారో తెలుసు. 718లో అరబ్బులు అటాక్ చేసిన కాడ నుంచి భారతీయులు ఆల్మోస్ట్ పరిపాలించుకోలేదు. కానీ 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దానికి నాయకత్వం వహించింది నెహ్రూ. ఎలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపేయడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలుపరిచిన రాజ్యాంగాన్ని, ద సోల్ ఆఫ్ ఇండియాని రాజ్యాంగ సంస్థల పరంగా తీసుకొచ్చి 17 సంవత్సరాల ప్రధానమంత్రిగా తీసుకొచ్చి ఒక ద ట్రిస్ట్ విత్ డెస్టినీ ఆయన చెప్పినట్టే విధితో నిరంతర పోరాటం యొక్క ఆర్థిక వ్యవస్థకు పునాది పబ్లిక్ సెక్టార్స్ అని, ఐఐటీస్ అనేది, తర్వాత న్యూక్లియర్ బార్క్ అనేది, ఇస్రో, విక్రమ్ సారాభాయ్ తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని బహుముఖంగా మల్టీఫేసెటెడ్గా ఒక అద్భుతమైన విజన్ పునాది వేస్తే ఈరోజు భారతదేశం ఉందండి. 17 సంవత్సరాల ప్రధానమంత్రి ఎవరైనా వెళ్ళండి, ఎవరైనా బాక్రానంగల్ వెళ్ళి, నాగార్జున సాగర్ వెళ్ళి, ఇకరాగుడ్ ప్రాజెక్ట్ పెట్టి ఆ ప్రాజెక్టులో ఒకళ్ళు చూస్తే ఎవరు కట్టారు అంటే అప్పుడు భారతీయులు, ఆ టెక్నాలజీ లేనప్పుడు భారతీయులకి స్పిరిట్ ఇచ్చి. ఐఐటీస్కి వెళ్ళండి, ఐఐటీలు ఎవరు పెట్టారు? ఇస్రో చూడండి, బార్క్ చూడండి, హరిత విప్లవం చూడండి, న్యూక్లియర్ టెక్నాలజీ చూడండి, హోమీజే బాబా. ఇది ఒక అద్భుతమైన భారతదేశాన్ని, నవభారతానికి పునాది పడింది నెహ్రూ టైంలోనే. మహాత్మా గాంధీ తీసుకొచ్చింది. ఇప్పుడున్న చర్చలకు అతీతం కాదు, డైరెక్ట్గా మన భారతదేశ చరిత్రను గమనించాలి. ఎవరో 2 యూట్యూబ్లు గమనించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మాట్లాడకూడదు. ప్రధానమంత్రి తీసుకొస్తే నెహ్రూ పునాదిని మనం తీయాలి. నెహ్రూ పేరుని చెరపడం ఎవరి తరం కాదు, అది అసంభవం. నెహ్రూని బీట్ చేయాలంటే మళ్ళీ 1950లో కాలానికి వెనక్కి వెళ్ళి నెహ్రూ బదులు వాళ్ళు ఉంటేనే అవ్వద్దు అనమాట. అంతేగాని కాలంలోకి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఎవరు వెళ్ళలేరు. నెహ్రూ ఈజ్ నెహ్రూయే భారత ప్రధానికి ఇప్పుడు వరకు శక్తివంతం. భవిష్యత్తులో ఎవరైనా వస్తే ఉంటుంది, ఎప్పుడు భవిష్యత్తే కదా అది. అందువల్ల ఎందుకంటే నెహ్రూ 17 సంవత్సరాల్లో ఆయన వేసిన పునాది, ఆయన అవగాహన శక్తి. మీరు ఎవరంటే ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ చదివితే ఆయన యొక్క అవగాహన శక్తి తెలుస్తుంది అనమాట. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటి, వల్లభాయ్ పటేల్ ఏంటి, అబుల్ కలాం ఆజాద్ ఏంటి, వీళ్ళ శక్తివంతమైన నాయకులు కూడా నెహ్రూకి సపోర్ట్ చేసి ఆ రోజు దేశాన్ని ముందుకు నడిపించారు. గుర్తుపెట్టుకోవాలి మనకు ఆ విషయాన్ని. సో నెహ్రూతో పోలిస్తే ఎవరైనా తర్వాతే ఉంటారు, అది రామచంద్ర గుహ మాటల్లో చెప్పవచ్చు. ఇప్పుడు మోడీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఆయన ప్రధానిగా చేస్తున్నారు. భవిష్యత్తు ఇప్పుడు నేను అసెస్ చేయడానికి సరిపోను. ఆయన మొత్తం ప్రధాని అయిన తర్వాత ఆయన్ని జడ్జి చేయాలి, ఇప్పుడు కాదు. మోడీని జడ్జి చేయను. బట్ ఇప్పటి వరకు ఉన్న మీరు నెహ్రూ మోడీ అడిగితే నేను మోడీ కోసం మాట్లాడడం లేదు. ఆయన జడ్జ్ చేసేది భవిష్యత్తు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మొత్తం అసెస్ చేస్తారు. ఇంకా ఆయన చదువుతూనే ఉన్నాడు కదా, చదువు అయిన తర్వాత కాదు అసలు పరీక్ష. ఇప్పుడు ఇంకా జడ్జిమెంట్ ఇచ్చే టైం కాదు మోడీ మీద. బట్ అకార్డింగ్ టు యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నెహ్రూ ఈజ్ నెహ్రూ సో ఫార్. ఎంజీరావు గారు, ఇప్పటి వరకు మన దేశానికి ప్రధానులుగా పనిచేసి